భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారం వెండి అంటే ఎంతో ఇష్టం. వీటిని ఎక్కువగా ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా పండుగలు, పెళ్లిళ్ళు, ఇతర వేడుకల సమయాల్లో డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసి ధరిస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలు సమాజంలో హోదాను ప్రతిబింబించడంతో పాటుగా వారి అందాన్ని కూడా మరింత పెంచుతుందని చెప్పొచ్చు. ఇంకా ఈ ఆభరణాలు కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడికి సాధనంగా కూడా ఉంటుంది. కొంతకాలంగా ధర విపరీతంగా పెరుగుతున్న క్రమంలో దీనిని మంచి పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. భౌతికంగా బంగారం కొనుగోలు చేయడంతో పాటుగా డిజిటల్ గా గోల్డ్ కొనుగోలు చేస్తుండటం సహా గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ధన్తేరస్ రోజు నుంచి గోల్డ్ రేట్స్ భారీగా పడిపోవడంతో చాలా మంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. గత 3 రోజులుగా కొండ దిగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ లో తులంపై గరిష్టంగా 700 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల ధర 760 పెరిగి 1,21,580కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 700 పెరిగి 1,11,450గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,730గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,11,600గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1.60 లక్షల వద్ద కొనసాగుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $4,000 దిగువకు పడిపోవడంతో పాటు అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం దేశీయంగా తులం బంగారంపై ఏకంగా 4,000 తగ్గింది. గత 2 రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ ధర $200కు పైగా తగ్గడంతో $3,887కు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా పసిడి ధరలు తగ్గటానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరనున్న బంగారం నిల్వలు 880 మెట్రిక్ టన్నులకు చేరాయి. గడిచిన ఏడాది కాలంలో 25.45 మెట్రిక్ టన్నులు పెరిగినట్టు మంగళవారం 2025 ఏప్రిల్-సెప్టెంబర్ విదేశీ మారకపు నిల్వల నిర్వహణపై విడుదలైన ఆర్బీఐ అర్ధవార్షిక నివేదిక తెలియజేసింది. గత ఏడాది సెప్టెంబర్ ఆఖరులో ఆర్బీఐ వద్ద 854.73 మెట్రిక్ టన్నులుగా ఉన్న పసిడి నిల్వలు ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఇందులో 575.82 మెట్రిక్ టన్నులు దేశీయంగానే ఉండగా మిగతా వాటిని విదేశాల్లో ఆర్బీఐ నిల్వ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద 290.37 మెట్రిక్ టన్నులుండగా 13.99 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 13.92% ఉంది.